అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజిటాస్ ఫుడ్ కోర్ట్. ఈ రోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఆలు కబూలి చనా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం అని చనా దాల్ని ఓవర్ నైట్ నానబెట్టేయాలి. దాన్ని నీట్గా కడిగేసి కుక్కర్లో పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేలాగా చూడాలి. సో చూడండి, మంచిగా ఉడికిపోయింది. సో ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత చిటికెడంత పసుపు కూడా వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే ఆలు ముక్కలు కూడా అందులో వేసేసి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చనా దాల్ని కూడా అందులో వేసేసి మొత్తం ఈక్వల్గా కలిపేసుకోవాలి. ఇంకా పూర్తిగా ఉడకడం కోసమని కొన్ని వాటర్ని అందులో పోసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తరువాత కొంచెం మన టేస్ట్కి సరిపడ కారంని కూడా వేసేసి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. సో చూడండి, ఉడికిపోయిందండి కర్రీ. లాస్ట్లో మనం ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని మొత్తం ఈక్వల్గా కలిపేసుకోవాలి. సో అంతే, మన చనా దాల్ రెడీ అయిపోయింది. ఇది రోటీలకే కాకుండా రైస్లోకి ఇంకా పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి. సో చూడండి, టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. వావ్, చాలా అమేజింగ్ టేస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.